వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో మరి తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్లో 80కి 80 మార్కులు అయితే మన టెస్ట్ సిరీస్ నుంచి రావడం జరిగింది. అంతేకాకుండా స్టాఫ్ నర్స్ ఎగ్జామ్స్లో కూడా ఆల్మోస్ట్ మన టెస్ట్ సిరీస్ నుంచే కవర్ అయ్యాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి చిన్న అప్డేట్ ఏంటి అంటే, సో ల్యాబ్ టెక్నీషియన్లో డైరెక్ట్ క్వశ్చన్ టు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. బట్ స్టాఫ్ నర్స్లో అలాగా రాలేదు. క్వశ్చన్కి ఇచ్చినటువంటి మనము క్వశ్చన్స్ ఇచ్చి దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కదా, 90% ఆ ఎక్స్ప్లెనేషన్ నుంచే రావడము జరిగింది. అందరూ కూడా గమనించాలి. నేను ముందు నుంచే చెప్తున్నాను, క్వశ్చన్తో పాటుగా ఎక్స్ప్లెనేషన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్మసిస్ట్ అభ్యర్థులు కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది క్వశ్చన్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ పైన కూడా. ఓకేనా? సో గైస్, మరి వెంటనే తీసుకోండి. మన టెస్ట్ సిరీస్ చాలా బాగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇందులో కూడా మరి 80కి 80 మార్కులను ఖచ్చితంగా మీరు సాధించే విధంగానే దీన్ని రూపొందించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు ఎగ్జామ్ టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి మొత్తము టాప్ 15 గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేశాం కదా, అవి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ముందుగా అవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకైతే యాప్ లింక్ పంపిస్తాను. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, ఎవరు ఆలస్యం చేయవద్దు. ఓకేనా? సో చెప్తున్నాను కదా, ఇటీవల జరిగిన ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలలో కూడా 80కి 80 మార్కులు సాధించినటువంటి టెస్ట్ సిరీస్ మనదే అండి. ఇంకా ఎక్కడా కూడా లేదు ఇలాంటిది. ఓకేనా? సో ఉపయోగించుకోండి, మంచి అవకాశం. కాస్ట్ కూడా తక్కువగానే ఉంది, 299కి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. సో గాయస్, ఈరోజు మనము ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి మరి రివ్యూ క్లాసెస్లో భాగంగా ఒక మోడల్ పేపర్ అయితే చూద్దామండి. కొన్ని క్వశ్చన్స్ అయితే ఇందులో చూద్దాము. ఇవన్నీ కూడా ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో గైస్, మళ్ళీ చెప్తున్నా, ఇంకా ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇటీవల జరిగినటువంటి నర్సింగ్ పరీక్షలో కూడా, స్టాఫ్ నర్స్ ఎగ్జామ్లో కూడా ఆల్మోస్ట్ మన టెస్ట్ సిరీస్ నుంచే వచ్చాయండి. సో నేను చెప్తున్నది ఏంటి అంటే, ఇక్కడ అందరూ జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ చదవకండి. ఓకేనా? క్వశ్చన్ టు ఆన్సర్ చదివితే మరి నష్టపోయే అవకాశం ఉంది. ఏం చదవాలి మరి? క్వశ్చన్ టు ఆన్సర్ చదివి క్వశ్చన్కి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, మొత్తం అందులో నుంచే వచ్చాయండి స్టాఫ్ నర్స్ ఎగ్జామ్లో. ఓకేనా? సో ఇటీవల కండక్ట్ చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్లో ఓకే, అది డిప్లొమా లెవెల్ కాబట్టి క్వశ్చన్ టు ఆన్సర్ డైరెక్ట్ వచ్చాయి మన టెస్ట్ సిరీస్ నుండి. డైరెక్ట్గా 80కి 80 వచ్చాయి. కానీ ఇది డిగ్రీ లెవెల్ అండి. స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్ కూడా డిగ్రీ లెవెల్. ఇప్పుడు ఎలా అడిగారంటే, నర్సింగ్ ఎగ్జామ్లో క్వశ్చన్ టు అంటే దానికి రిలేటెడ్గానే వచ్చాయి, బట్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేసి మనము ప్రొవైడ్ చేస్తాం కదా ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్ క్రింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, దాని నుంచి వచ్చాయండి ఆల్మోస్ట్ ఆల్. అందుకే నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను, క్వశ్చన్తో పాటుగా ఎక్స్ప్లెనేషన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఓకే, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. గ్రాండ్ టెస్ట్లు అయినా మీరు ప్రతిరోజు రాయండి. ఓకేనా? యూజ్ అవుతాయి. ఓకే, సో వీడియోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అ ఫార్మకోపియా? ఓకే, ఆన్సర్ ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 2 ఈజ్ కరెక్ట్ అండి. రెండవది కరెక్ట్. ఏంటది? టు ఎన్ష్యూర్ ద క్వాలిటీ, ప్యూరిటీ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెడిసిన్స్. ఫార్మకోపియా అంటే ఏంటండి? సో మెడిసిన్ యొక్క క్వాలిటీని చెక్ చేయడం, ప్యూరిటీ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెడిసిన్, ఇవన్నీ కూడా చెక్ చేయడమే ఫార్మకోపియా. ఓకేనా? ఫార్మకోపియాస్ ప్రొవైడ్స్ అఫీషియల్ స్టాండర్డ్స్ ఫర్ ద క్వాలిటీ, ప్యూరిటీ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెడిసిన్స్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ అండ్ ఎఫెక్టివ్నెస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మెథడ్ ఫర్ సైజ్ రిడక్షన్ ఇన్ అ ఫార్మస్యూటికల్ ప్రాసెస్? ఏంటండి సైజ్ రిడక్షన్ అనేది? దేన్ని తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 2 ఈజ్ ద కరెక్ట్ అండి. ఓకే, పొలిమరైజేషన్. ఓకేనా? పొలిమరైజేషన్. ఓకేనా? వివరాలు చూద్దాం. Pulverization is the process of reducing the size of solid particles, a key step in drug formulation. Important question అండి. ఓకేనా? చూద్దాము. Exothermic reaction in pharmaceutical process typically result in ఏంటండి? థర్మిక్ రియాక్షన్స్ అంటే ఏంటి?
అబ్జార్ప్షన్ ఆఫ్ అ హీట్, రిలేషన్ ఆఫ్ హీట్, నో హీట్ ఎక్స్చేంజ్, ఫార్మేషన్ ఆఫ్ గ్యాస్. ఏంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే రిలీజ్ ద హీట్ అండి. ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? రిలీజ్ ద హీట్, వేడిని విడుదల చేయడము. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ద ఎక్సోథర్మిక్ రియాక్షన్ రిఫర్ release heat often used in the processes like crystallization or a mixing of active ingredients. Important question andi. Next one. Which of the following is an example of a physical incompatibility in prescriptions? Okay, physical incompatibility in prescriptions. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఓకేనా, 2 ఇస్ ద కరెక్ట్. ఇక్కడ కూడా ఏంటి, 2 drugs precipitating when mixed. ఓకేనా, వివరాలు చూద్దాము. ఫిజికల్ ఇన్కంపాటబిలిటీ రిఫర్ టు ద ఫార్మేషన్ ఆఫ్ precipitators ఆర్ కలర్ చేంజెస్ when 2 drugs are mixed. 2 డ్రగ్స్ని కలిపినప్పుడు. ఓకేనా, ఇంపార్టెంట్. ద ప్రాసెస్ ఆఫ్ homogenization in a pharmaceutical manufacturing involves. The process of homogenization అంటే ఏంటండి? మిక్సింగ్ ఆఫ్ పౌడర్స్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది డ్రగ్ ఇన్ ద వెహికల్, సో గ్రైండింగ్ ఆఫ్ సాలిడ్స్, రిమూవల్ ఆఫ్ మాయిశ్చర్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 2 is the correct. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది డ్రగ్ ఇన్ ద వెహికల్. ఓకే, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది డ్రగ్ ఇన్ ద వెహికల్. చూద్దాం. homogenization ensure that the active ingredients is uniformly distributed in the formulation, often in emulsion or suspension. ఓకేనా, అంటే సరైన మోతాదులో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలవడం. ఓకే, which of the following is not a method used in sterilization of pharmaceutical products? Sterilization of pharmaceutical products. Heat, filtration, radiation, freezing. ఏది కాదు మరి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 4 is a correct అండి. 4 is a correct. ఓకేనా, విచ్ ఈజ్ నాట్ ఏ స్టెరిలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? ఫ్రీజింగ్ అనే స్టెరిలైజేషన్ ప్రాసెస్ కాదండి. హీట్, ఫిల్ట్రేషన్, రేడియేషన్ అనేటువంటివి స్టెరిలైజేషన్ ప్రాసెస్ కిందకి వస్తాయి ఇన్ ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్కి. ఓకేనా, చూద్దాం. Freezing is not used for sterilization. Sterilization method includes heat, filtration and radiation. Okay na? Next one చూద్దాం. The alligation method. Okay, alligation method is used in a pharmacy for calculating. ఏం క్యాలిక్యులేట్ చేయడానికి అలిగేషన్ మెథడ్ అనేది యూజ్ చేస్తారండి మరి? డోసెస్, 10th percent కాన్సన్ట్రేషన్ ఆఫ్ a mixture, volume of liquid to be used, drug interactions. Answer option and 2 is the correct. Okay, percent connection of a mixture. Okay, present concentration of a mixture. Important. దీన్నే alligation method అంటారు. The alligation method is used for calculating the proportion of different substances in the mixture, particularly when dealing with the concentrations. Okay na? Important question అండి. Next one. A drug is primarily used to. A cholinergic drug is primarily used to. ఎందుకు ఉపయోగిస్తామండి cholinergic drugs ని? ఆన్సర్ ఆప్షన్ ఏ. 3 is the correct answer అండి. 3 ఏంటి? Stimulate acetylcholine receptors. Acetylcholine receptors. Stimulate acetylcholine receptors. వివరాలు చూద్దాం. సో cholinergic drug stimulates acetylcholine receptors, often used for conditions like glaucoma or Alzheimer's disease. ఎందులో ఉపయోగిస్తారు వీటిని? గ్లూకోమా అంటే కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు, లేదా అల్జిమర్స్ అంటే మతిమరుపుకు సంబంధించినటువంటి వ్యాధులు. మరి కొలినర్జిక్ డ్రగ్స్ అనేవి ఎక్కువగా ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. ఇన్ ద డ్రగ్ డోసేజ్ ఫార్మ్, సో parental products. Okay, parental products refer to. Okay,
parental, okay, sorry, yeah. Products అంటే ఏంటండి ఇవి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 3 is the correct. డ్రగ్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ ఇంజెక్షన్స్ ఏంటండి? డ్రగ్స్ అడ్మినిస్ట్రేటెడ్, సారీ ఆప్షన్ 3 కదా, యా. డ్రగ్స్ అడ్మినిస్ట్రేటెడ్ త్రూ ఇంజెక్షన్స్ అండి, ఓకేనా. ప్యారెంటినల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? డ్రగ్స్ని ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేటువంటివి, ఓకే, ఇంపార్టెంట్. డ్రగ్స్ అడ్మినిస్ట్రేటెడ్ త్రూ ఇంజెక్షన్స్, ఓకే. సో parenteral products are administered by routes other than the gastrointestinal tracts, such as by injection, okay. Next, the first pass effect primarily involved in which organ? First pass effect primarily involves in which organ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1 ఈజ్ కరెక్ట్. ఏంటది? లివర్ అండి. ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ అనేది ప్రైమర్లీ దేనిపైన ఇన్వాల్వ్ అయి ఉంటుందండి? ఏ ఆర్గన్ పైన అంటే లివర్, కాలేయం పైన, ఓకే. ద ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ అకర్స్ వెన్ ద లివర్ మెటబాలైజ్ ఏ డ్రగ్ బిఫోర్ ఇట్ ఎంటర్ ద సిస్టమాటిక్ సర్క్యులేషన్, సో రెడ్యూసింగ్ ఇట్స్ బయో అవైలబిలిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. Next one. Which of the following is not a type of surgical dressing? Which of the following is not a type of surgical dressing? Cotton, gauze, bandages, antiseptic solutions. Option A అండి. 4 కరెక్ట్ అండి. మిగతావన్నీ కూడా ఇన్కరెక్ట్గా చెప్పుకోవచ్చు. యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ అనేది కరెక్ట్ కాదు, సర్జికల్ డ్రెస్సింగ్ కిందకి రాదు. కాటన్ ఉపయోగించవచ్చు, గాజ్ అనేది ఉపయోగించవచ్చు, అండ్ బ్యాండేజెస్ కూడా ఉపయోగించవచ్చు సర్జికల్ డ్రెస్సింగ్లో భాగంగా. యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ నాట్ ఏ సర్జికల్ డ్రెస్సింగ్ బట్ ఆర్ యూజ్డ్ టు క్లీన్ వూండ్స్, అంటే గాయాలను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. వైల్ కాటన్, గాజే అండ్ బ్యాండేజెస్ ఆర్ టైప్స్ ఆఫ్ డ్రెస్సింగ్స్, ఓకే. నెక్స్ట్ వన్. రేడియో యాక్టివ్ ఐసోటోప్స్. Radioactive isotopes are used in pharmaceutical applications primarily for. ఎందుకు ఉపయోగిస్తారండి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ అనేటువంటివి? ఆన్సర్ ఆప్షన్ ఏ 2 ఇస్ ద కరెక్ట్, ఓకే. డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ చేయడానికి, ఓకేనా, వ్యాధులను నిర్ధారించడానికి. రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఆర్ ప్రైమర్లీ యూజ్డ్ ఇన్ డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ సచ్ యాజ్ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్, ఓకే. టు విజువలైజ్ ఆర్గాన్ టు డిటెక్ట్ డిసీజెస్, అంటే అవయవాలను, శరీరంలోని ఆర్గాన్స్ను చూడడానికి, వ్యాధులను నిర్ధారించడానికి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎమల్షన్స్? ఎమల్షన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఆప్షన్ ఏ అండి. ఏంటది? 1 ఈజ్ కరెక్ట్, ఒకటి మాత్రమే కరెక్ట్ అండి. 2 ఇమ్మిస్క్రైబ్డ్ లిక్విడ్స్ ఆర్ separated in the another, okay, displayed in the another. 2 immiscible liquids are dispersed in a one another, అంటే ఒకదానిలో ఒకటి కలిసిపోవడం అండి. ఎమల్షన్, మిశ్రమంగా మనమైతే చెప్పుకోవచ్చు, ఓకేనా. సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి రివిజన్ క్లాస్ అండి. సో అప్ టు ఎగ్జామ్ వరకు కూడా రివిజన్ క్లాసెస్ అయితే ఉంటాయి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే మరీ చెప్తున్నాను, వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.